హీరో సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు థ్యాంక్స్ చెప్పారు. జనవరి 16న తనపై దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ను ఇంటికి పిలిపించుకున్నారు సైఫ్ అలీ ఖాన్. అలాగే తనను సరైన సమయానికి ఆసుపత్రికి తరలించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అతన్ని కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను దీవించారు. సైఫ్ని కలిసిన తర్వాత ఆటో డ్రైవర్ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. తాను సైఫ్ ఇంటి ముందు నుంచి వెళుతుండగా ఓ మహిళ అరవడంతో ఆటో ఆపినట్లుగా రాణా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సైఫ్ సొంతంగా నడిచొచ్చి ఆటో ఎక్కారని వెల్లడించారు భజన్ సింగ్ రాణా. ఆటో ఎక్కే సమయంలో సైఫ్ కుర్తా మొత్తం రక్తసిక్తమై ఉందని తెలిపారు. ఆయన మెడ, వీపుపై గాయాలయ్యాయని వెల్లడించారు. ఆ రోజు ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత టైం పడుతుందని సైఫ్ అడిగినట్లుగా తెలిపారు. ఇక ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సైఫ్ వద్ద నుంచి డబ్బులు కూడా తీసుకోలేదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. హీరో సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు థ్యాంక్స్ చెప్పారు. జనవరి 16న తనపై దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ని ఇంటికి పిలిపించుకున్నారు సైఫ్ అలీ ఖాన్. అలాగే తనను సరైన సమయానికి ఆసుపత్రికి తరలించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అతన్ని కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను దీవించారు. సైఫ్ని కలిసిన తర్వాత ఆటో డ్రైవర్ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. తాను సైఫ్ ఇంటి ముందు నుంచి వెళుతుండగా ఓ మహిళ అరవడంతో ఆటో ఆపినట్లుగా రాణా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సైఫ్ సొంతంగా నడిచొచ్చి ఆటో ఎక్కారని వెల్లడించారు. ఆటో ఎక్కే సమయంలో సైఫ్ కుర్తా మొత్తం రక్తసిక్తమై ఉందని తెలిపారు. ఆయన మెడ, వీపుపై గాయాలయ్యాయని వెల్లడించారు. ఆ రోజు ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత టైం పడుతుందని సైఫ్ అడిగినట్లుగా తెలిపారు. ఇక ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సైఫ్ వద్ద నుంచి డబ్బులు కూడా తీసుకోలేదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు.